ఏం చేస్తానమ్మా ఈరోజు వంట? కొయిటాకు, చింతాకు, కొయిటాకు, కొయిటాకు, చింతాకు, ఒకటి రెండు మూడు, ఒక ఎర్రగడ్డ, అంతే. మామిడికాయ వద్దులే, మామిడికాయ వేవా? వేయలే ఫుల్. మళ్ళీ చింతాకు చాలు, దాన్ని తీసుకుని వెళ్ళే. ఇప్పుడు ఏం వేస్తావో వేయి చూద్దాం. పుల్లగూర, పుల్లగూర, కొయిటాకు పుల్లగూర. పుల్లగూర ఫస్ట్ ఆకు కడుక్కోవాలా? కడగాల. ఎన్ని మాటలు కడగాల? 2 మాటలు, ఒక పారే. కానీ 2 మాటలు కడగాల అంటారు, పసిరికలు కావని. ఫస్ట్ ఒక తూరి కడిగి మళ్ళీ కడగాలంటారు పెద్దవాళ్ళు. కొయిటాకు పుల్లగూర కడుగు, నీళ్ళు వచ్చేస్తే పోతుందిలే. చూడండి, బాగా కడుగుతుంది. ఒకసారి కడిగి మళ్ళీ కడుగుతుంది, ఇంకా వేసేస్తుంది. ఎందుకంటే మట్టి మశానం ఉంటుంది ఆకుకూరలలో. తోటలలో వాళ్ళు కట్టలు అంతా కోయిటాకంతా కోసి ఆడ పడేసి మళ్ళీ ఇది తీసుకొని కట్టలు కడతారు. కాబట్టి మనం శుభ్రంగా ఒలుచుకొని గడ్డి కాషానము అన్నీ తీసేసి నీట్గా కట్ చేసుకొని ఈ విధంగా ఒక తూరి కడిగి మళ్ళీ 2వ తూరి కడిగి కుక్కర్లో పెట్టుకోవాలా. దీనికి పచ్చిమిరపకాయల ఒట్టిమిరపకాయలు వేస్తారండి. మీ ప్రాంతాలలో ఏమన్నా పచ్చిమిరపకాయలు వేస్తారేమో, కానీ మా ప్రాంతంలో ఒట్టిమిరపకాయలతో కూడా చేస్తారు. అందువల్ల స్పెషల్ కాబట్టి నేను చూపిస్తాను. సమ్మర్లో ఎక్కువ చేస్తారు. చింతాకు దొరికేది సమ్మరే కాబట్టి సమ్మర్లో వేస్తారు. ఇంకా ఎర్రగడ్డ, ఒక ఎర్రగడ్డ వేసింది. టమోటా పండ్లు కూడా కడుగుతుంది. చూడండి, 4 టమోటాలు చిన్న చిన్నవి తీసుకునింది. చూడండి, టమోటా పళ్ళు కోస్తుంది. కత్తి పెట్టుకోవచ్చు కదా, ఎందుకట్లా వంగి కోయాలా? వంగి చేయాల్సిన అవసరం ఏముంది? వంగి చేసేదా? టమోటా పండ్లు 4 వేసిందండి. కొయిటాకు పుల్లగూరలో ఒక ఎర్రగడ్డ వేసింది. ఒక తోటకూర కట్ట తీసుకునింది. ఇది సమ్మర్లోనే చేసుకుంటారండి ఎక్కువగా. వింటర్లో దొరకదు కాబట్టి చింతాకు చేసుకోరు. సమ్మర్లో అయితేనే చేసుకునేది. ఇంకా చింతాకు కడగాల, అదే నీళ్ళల్లో వేయి. మామిడికాయలు వేయవా? కాబట్టి మామిడికాయలు తీసేసిందండి పక్కన. ఏం 4 వేయి, ఏమవుతుంది? అవునా, చాలా పులుపు ఎక్కువ అవుతుందని మామిడికాయ వద్దు అనుకున్నామండి. చింతాకు, కోయిటాకు, టమోటా పండ్లు, ఒట్టిమిరపకాయలు, ఎర్రగడ్డ, పసుపు, ఉప్పు వేసి ఉడకబెట్టుకొని తర్వాత పెట్టుకునేది ఉంటుంది. ప్రాసెసింగ్ నాకు తెలిసి అదే ఉంటుంది. కొయిటాకు పుల్లగూర అంటారు దీన్ని. సరే, వద్దులే, ఫస్ట్ ఒకటి జరిగేది చూపి, మళ్ళీ ఏం చేసుకుంటావో చూపి. ఇంకెందుకు? అది ఏడన్నా పెట్టింటావులే. చింతపండు ఏం వేయవు కదా? ఉప్పు వేయి, పసుపు వేయి. పసుపు ఒక కొంచెం వేసుకోవాలండి. కొంచెం పసుపు వేస్తే చాలు, ఎక్కువ అవసరం లే. చాలు పసుపు. ఉప్పు మళ్ళీ వేసుకుంటావా? ఉప్పు, నీళ్ళు పోయాలా? అంతనా? తగ్గి. కారం పొడి, ఒట్టిమిరపకాయల పొడి అండి. పెట్టుకునేది ఒట్టిమిరపకాయల పొడి. సరే, ఒక 2 స్పూన్ల కారం పొడి వేసింది.
ఇంకా ఇప్పుడు నీళ్లు పోసి నీళ్ళు వేసి పొయ్యి మీద పెట్టుకోవాలా. పెడతాను. 2 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలా. రెండు సరిపోతాయా? ఇంకొక గ్లాస్ తీసుకో. చాలా ఎందుకు మంచిగా ఉడుకుతుంది. చూడండి ఆ విధంగా 2.5-3 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాము. ఇంకా కుక్కర్ మూత కడిగినావా? కుక్కర్ మూత కడిగి పెట్టు. కడిగి పెట్టాను. అంటే తడి ఉండాలా విజిల్స్ రావాలంటే. అంటే మడికాయలు వేసి చూడండి నీట్గా పెట్టుకుంటే తడి అది విజిల్స్ వస్తాయి. పెట్టుగా అది వేయాల. ఏమి కొత్తిమీర కొత్తిమీర అందు చూడు కవర్లో పెట్టిన కింద ఉంది. కడిగి వేసేసే. కొత్తిమీర కూడా వేయాలండి. ఇదో కడుగు. కొంచెం తుంచు. అట్టే తుంచేసేయి. దాన్ని తుంచి కడుగు. ఆ విధంగా కొత్తిమీర కూడా అండి ఒక 2 రెమ్మకలు కానీ ఎంతో కొంచెం కడిగి అట్లా వేసుకొని ఇంకా మూత పెట్టాల. కుక్కర్ మూత. వంకాయలు వేయలే. వేయవు వంకాయ వేయాలనా? వేస్తే బాగుంటుంది. ఇంకా 2 వంకాయలు కూడా పడాలంట ఫ్రెండ్స్. 2 వంకాయలు తీసుకునింది. వంకాయలు కూడా వేయాలా. అంటే కడుగు. ఉప్పై వంకాయలు నసరు ఎక్కుతాయి. ఇదో ఉప్పు దీంట్లో వేసి నేను చూడండి వంకాయల ముక్కలు కూడా 2 తీసుకునింది. ఇంకా విజిల్స్ పెట్టుకోవాలా. అదే కుక్కర్ మూత పెట్టేస్తే పెట్టి ముందు మూత బాగా స్టవ్ వెలిగి చూడండి ఫ్రెండ్స్ ఇలా అంతా బాగా నీళ్ళన్నీ ఇమిలిపోయి ఉంటాయి కదా. పుల్లకూర ఇట్లా నీట్గా రాముకోవాలా. చూడు స్మాష్ చేశాను. స్మాష్ చూడు బాగా అయిపోయిందండి. తర్వాత పెట్టుకుందాము. చూడండి చాలు ఫ్రెండ్స్. 2 కప్పులు ఆయిల్. ఇప్పుడు నూనె కాగుతానే తర్వాత గింజలు జీలకర్ర కూడా వేయాలండి. అవన్నీ కాగిన తర్వాత కరివేపాకు వేస్తాం. ఇదో ఫ్రెండ్స్ ఇలా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ తిరవాతను దీంట్లో వేస్తాం. అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఈరోజు ఆకుకూర స్పెషల్ తోటకూర పుల్లగూర. తోటకూర, చింతాకు, వంకాయ, ఒట్టిమిరపకాయలు వేసి పుల్లగూర వేసాం. చూడండి బాగుంది. టేస్ట్ సూపర్. అయిపోయింది.